హాయ్ ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇగోండి, ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, కొత్తిమీర, కరివేపాకు. ఇదిగోండి కాలీఫ్లవర్. ఇలా గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఇలా పువ్వుల్లాగా శుభ్రం చేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసి కడిగి మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి బాండి పెట్టుకొని ఇప్పుడు కాలీఫ్లవర్ అంతా ఇందులో వేసుకుందాం. లైట్గా గోరువెచ్చని నీళ్ళు వేసి మనం క్లీన్ చేసుకున్నామండి. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. అందులో వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా ఆకులు పెద్దగా ఉంటే కొంచెం చిన్న ముక్కల కింద మనం తరుక్కుంటే బాగుంటుందండి. అంతా మసాలా, కారం, ఉప్పు, పసుపు బాగా పట్టేలాగా ఆ ఫ్లవర్కి అంతా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి ఎంత పడుతుందో చూసుకొని శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కొంచెం కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం మనం బాగా కలుపుకోవాలి. చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి, బాగా పలచబడినకూడదు. మన కాలీఫ్లవర్కి బాగా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఒక 10 నిమిషాలు పక్కన పట్టేద్దాం. ఇవి పక్కన పెట్టేసి ఉంచాక మనం అప్పుడు ఇగోండి ఇలా తీసుకొని మనం అలాగా కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఆయిల్ బాగా వీటెక్కాక మనం కొంచెం మ్యాష్ చేసి పెట్టుకున్నది వేసుకున్నాము. వెంటనే కదపకూడదండి, కొద్దిగా ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మనం కలపాలి. అప్పుడు బాండీని అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట. అదిగోండి, ఇప్పుడైతే చూసారా బాండీని అసలు అంటుకోలేదు. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ మారే వరకునండి అలా మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇదిగోండి బాగా ఫ్రై అవుతున్నాయి, కలర్ మారుతున్నాయి కదా. మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అలా ఫ్రై చేద్దాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్.
ఇదిగోండి ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అప్పుడు పక్కకి తీసేసుకుందాము. ఆయిల్ అంతా అలా కిందకి జారే వరకు కూడా అలా మనం కొంచెం చూసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెడదాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్రాంచ్గా రెండోసారి కూడా వేస్తున్నాము. ఇవి కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా అలాగే మనం పక్కకి తీసేసుకుందాము. సెకండ్ టైం కూడా అలాగే ఫ్రై చేసాము.